హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా పామర్రు వైపు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లాలో రాయవరం సమీపంలోని క్వారీల వద్ద ఈ రోజు తెల్లవారుజామున ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు టిప్పర్ ఎదురెదురుగా ఢీకొనడంతో రెండు వాహనాలలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీ ప్రమాదం సంభవించింది. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. కొందరు కిటికీలు పగలగొట్టుకుని బయటకు దూకేశారు. బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు బయటకు రాలేక సజీవ దహనమయ్యారు. కొంతమంది కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.